భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగం అని పిలువబడుతుంది. ఈ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి కర్మయోగం గురించి వివరంగా వివరిస్తాడు. కర్మయోగం అంటే నిస్వార్థంగా కర్మలు చేయడం, అంటే ఫలితం కోసం కాకుండా కర్తవ్యం నిర్వహణ కోసం కర్మలు చేయడం. అధ్యాయంలోని ముఖ్య అంశాలు: కర్మ చేయకపోవడం అసాధ్యం. కృష్ణుడు అర్జునుడికి ప్రతి ఒక్కరూ కర్మలు చేస్తూనే ఉంటారని, కర్మ చేయకుండా ఉండటం అసాధ్యమని చెప్పాడు. మనం ఏదైనా చేసినా చేయకపోయినా అది ఒక కర్మే. నిస్వార్థ కర్మ. కర్మయోగం ప్రకారం ఫలితం కోసం కాకుండా కర్తవ్యం నిర్వహణ కోసం కర్మలు చేయాలి. ఫలితంపై ఆశ లేకుండా చేసే కర్మల వల్ల మనస్సు శాంతంగా ఉంటుంది. గుణాల ప్రభావం. మన కర్మలు మన గుణాల ప్రభావంతో ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే 3 గుణాలు మన కర్మలను ప్రభావితం చేస్తాయి. ధర్మం. ప్రతి వ్యక్తి తన ధర్మాన్ని నిర్వహించాలి. ధర్మమంటే మనకు సహజంగా వచ్చే కర్తవ్యం. కర్మఫలం. కర్మఫలం మన చేతిలో ఉండదు. కర్మ చేసిన తరువాత ఫలితం కోసం ఆశపడకుండా కర్తవ్యం నిర్వహణపైనే దృష్టి పెట్టాలి. భగవంతునిపై నిష్ఠ. కర్మలను భగవంతునికి అర్పించాలి. అప్పుడు మనం కర్మఫలాల బంధాల నుండి విముక్తి పొందుతాము. ఈ అధ్యాయం మనకు నేర్పే పాఠాలు: కర్మయోగం జీవితానికి ఆధారం. కర్మయోగం మన జీవితానికి ఒక మార్గదర్శిగా ఉంటుంది. నిశ్చలత. కర్మఫలం కోసం ఆశపడకుండా నిశ్చలంగా ఉండటం నేర్చుకోవాలి. ధర్మ నిర్వహణ. తన ధర్మాన్ని నిర్వహించడం ప్రతి వ్యక్తి కర్తవ్యం. భగవంతునిపై భక్తి. భగవంతునిపై భక్తితో కర్మలు చేస్తే మనం మోక్షాన్ని పొందవచ్చు. ముఖ్యమైన శ్లోకాలు: కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడం నీ హక్కు, కాని ఫలితం నీ చేతిలో లేదు. త్యక్త్వా కర్మాణి సంజాయా సిద్ధ్యాసాదయ నిష్కృతః. కర్మలను వదులు, ఫలితం కోసం ఆశపడకు, నిష్కృతంగా ఉండు. ముగింపు. భగవద్గీత 3వ అధ్యాయం మన జీవితంలో కర్మయోగం ఎంత ముఖ్యమో వివరిస్తుంది. ఈ అధ్యాయంలోని భావాలను అనుసరిస్తే మనం సంతోషంగా, శాంతిగా జీవించవచ్చు. మీరు మరింత వివరాలు